ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారా? ఈ వీడియో ద్వారా మరొక్కసారి మీ అందరి ముందుకి ఇలా రావడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నదండి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటి అంటే, ఆశ్రయించు. సమాధానం అనేది దేవుని చిత్తానికి విడిచిపెట్టు. చాలా సందర్భాలలో ఈ లోక యాత్రలో మనం సాగుతున్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ సమయంలో నిజంగా మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రతి పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. మనం ధ్యానం చేయబోతున్న ఈ హిజ్కియా స్టోరీ నుంచి దేవుడు మీతో, నాతో, మన అందరితో ఆయన గొప్ప పలుకులు వినిపించునుగాక. హిజ్కియా స్టోరీ మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా అనుభవ పాఠాలు, చాలా ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. వీ హ్యావ్ లెర్న్ మెనీ ఆఫ్ లెసన్స్ ఆఫ్ ది స్టోరీ. చూడండి, హిజ్కియా ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపబడినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. మంచి యవ్వన ప్రాయం. వాస్తవానికి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ రాజైన హిజ్కియాకి అవేవి కనపడుతున్నట్టుగా మనం తన హిస్టరీలో ఎక్కడ చూడం. తన జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎక్కడ కనిపించం. తను చిన్ననాటి నుంచి కూడా ప్రభువులో ఎరిగినటువంటి బిడ్డగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రాజైన హిజ్కియా తండ్రి పేరు ఆహాజు, తల్లి పేరు అభి. అయితే ఆహాజు మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తిపరుడా అంటే లేదు. ఆహాజు దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉంటాడు. కానీ హిజ్కియా మాత్రం అలాగున మనకెక్కడ కనిపించడు. మంచి భక్తిపరుడు. అయితే హిజ్కియా తన జీవితంలో ఓటమిని చూడని రాజుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి హిజ్కియా జీవితంలో ఒక ప్రశ్న ఎదురైంది, ఒక పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితిని దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో పెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా హిజ్కియా పక్షంగా కార్యం చేశాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే రాజైన హిజ్కియాకి ఒక సవాలుతో కూడినటువంటి సమస్య ఎదురవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అషూరు రాజు అయినటువంటి సెన్హెరీబు హిజ్కియా మీద యుద్ధం చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు హిజ్కియా యుద్ధము ఆపడానికి నేనేం చేయగలను అన్నప్పుడు, నాకు కట్టవలసిన కప్పము కడితే విడిచిపెడతాను. ఒకవేళ నిజంగానే విడిచిపెడతాడేమో అన్న ఆశతో కప్పం కట్టడానికి హిజ్కియా అనుమతిస్తాడు. వాస్తవానికి హిజ్కియా ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టుగా మనం చూడం. ఎక్కడా కూడా తను కాంప్రమైజ్ అయినట్టుగా మనం చూడం. కానీ ప్రజల క్షేమము నిమిత్తమై హిజ్కియా నేను కప్పం కడతాను అని చెప్పి ముందుకు వచ్చి తనని అడిగినప్పుడు, నేను నీకు ఎంత ఇవ్వాలి, నువ్వు నాకు తెలియపరిస్తే నేను అంత నీకు పంపిస్తా అని మధ్యవర్త్యం చేయించినప్పుడు రాజు చెప్తున్నటువంటి లెక్కలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, రాజు అయిన హిజ్కియాకి రాజగు సెన్హెరీబు పంపిస్తున్నటువంటి లేఖ, కప్పం ఎంత ఏంటి అనేది చూడండి. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజున వద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అషూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 600 మణుగుల బంగారమును జయమించెను. ఇదంతా హిజ్కియా దగ్గర తీసేసుకున్నాడు రాజు. ఇదంతా హిజ్కియా రాజునకు పంపించాడు. కానీ రాజైన సెన్హెరీబు వెనక్కి తిరిగి వెళ్లకుండా ఇంకా ముందుకు వచ్చి ఇశ్రాయేలీల మీద నేను యుద్ధం చేయబోతున్నాను అని ప్రకటించాడు. ఎంత విపరీత బుద్ధండి! కొన్ని మార్లు మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. సాతాను అన్ని విధాలుగా మనకి
డోర్స్ అనేవి క్లోజ్ చేసేసి మనం ఏదైతే భక్తి జీవితాన్ని సాధన చేసి సంపాదించుకున్నామో అది అంతా కూడా దోచుకుంటాడు. అయితే నేను ఒక మాట చెప్పనా, ఆ సమయంలో నువ్వు సాతానికి అవకాశం ఇచ్చే వ్యక్తిగా ఉండకుండా ప్రభు సన్నిధిలో ప్రభు సముఖంలో నువ్వు కన్నీరు కార్చగలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు తన కార్యాలు మన ఎడల చేయక మానడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు అంటే హిజ్కియా పక్షంగా నిలవబడిన జీవము గల దేవుడే నీ పక్షంగాను నా పక్షంగాను నిలవబడి ఉన్నాడు. అయితే వీళ్ళు యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా బాధాకరమైనటువంటివి, రాజుకి చాలా భయంకరమైనటువంటి అవమానాన్ని పుట్టించేటటువంటి మాటలు ఈ సన్హెరీబు తన దగ్గర ఉన్నటువంటి రబ్షాకీని పంపించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే హిజ్కియా దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఎల్యాకీము, యోవానా వీళ్ళంతా కూడా అడుగుతారు కదా, చాలా రిక్వెస్టబుల్గా, అయ్యా ప్రజలు వినబడకుండులాగున యూదా భాషలో కాకుండా సిరియా భాషలో మాతో చెప్పరా అన్నప్పుడు ఏమాత్రం దయాజాలిక లేకుండా విపరీత బుద్ధి కలిగిన వారై ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారు చాలా అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడతారు. అయితే వాటిలో నుంచి నేను మీతో ఒక మాటను మాత్రం పంచుకోవాలని ఆశపడుతున్నాను. రాజైన హిజ్కియా యుద్ధకి వచ్చినటువంటి వర్తమానం దాంట్లో నుంచి ఒక మాట మాత్రమే నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 18వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను, చూడండి. ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యొద్దకును నన్ను పంపెను. తన మలమును తినునట్లును తమ మూత్రము తాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకు నన్ను పంపెను కదా అని చెప్పాను. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనిరి. ఆల్రెడీ వాళ్ళు అడిగారు, అయ్యా మాకు యూదా భాషలో కాకుండా సిరియా భాష మాకొచ్చు, ప్రజలకి అర్థం కాకుండాలాగున సిరియా భాషలో మాతో మాట్లాడండి అని అడిగినప్పటికీ వీరు వ్యతిరేకించి యూదా భాషలోనే ఇంత అసహ్యపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని మార్లు మన బంధువులలో, మన స్నేహితులలో, మన ఇరుగు పొరుగు వారిలో ఇటువంటి విపరీత బుద్ధిని మనం చూడగలుగుతాం. మన దగ్గరనే మనతో మాట్లాడేటప్పుడు వారి సంభాషణ చాలా విపరీత బుద్ధి కలిగినదై మనం చూస్తూ ఉంటాం. అయితే వీరు రాజు మాటలకు లోబడి ఎక్కడా కూడా వారికి ప్రత్యుత్తరం ఇవ్వరు. ఎందుకంటే రాజు అయినటువంటి హిజ్కియా వారికి చెప్తారు, మీరు మౌనంగా ఉండండి, మీరు ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం లేదు. రాజు మాటకు లోబడి ఏమీ మాట్లాడరు. అయితే వీరి యొక్క విపరీత బుద్ధి ఇంకొంచెం ఎక్కువై మాట్లాడుతున్నారు కదా. 33వ వచనం నుంచి చదువుకుంటే, ఇదిగో ఆ యొక్క దేవతలు, ఆ ప్రాంతాల దేవతలు ఏమయ్యారు? వివిధ రకాల దేవతల పేర్లు చెబుతూ, ఆ రాజ్యాల పేర్లు చెప్తూ చాలా అపహాస్యంగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు మౌనంగా అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఆ మాటలన్నీ హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా తన బట్టలు చించుకొని గోనెపట్టా కట్టుకొని దేవుని సన్నిధిలోకి, దేవుని సముఖంలోకి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను, యెహోవా కెరూబులు మధ్యను నీవు నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలు చెవినబెట్టుము. మన దేవుడు ఆలకించే దేవుడు, మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయు దేవుడు. ఎందుకు అంటే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎన్నో మార్లు ఆయన ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధము చేసిన దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఎడారి త్రోవలో కన్నీటి పర్యాంతములో ఉన్నప్పుడు హాగరిని దేవుడు దృష్టించాడు. మనుషులెవ్వరూ చూడని ప్రాంతం, మనుషులెవ్వరూ తిరుగునటువంటి ప్రాంతం
హాగరిని ఎడారిలో దర్శించిన దేవుడు, చూచిన దేవుడు, ఏ పరిస్థితుల్లో మనం నలుగుతున్నామో, ఏ స్థితిగతుల మధ్యలో మనం నడుస్తున్నామో దేవుడు చూస్తున్న దేవుడుగా మనం వింటూ ఉన్నాం. అయితే ఈ మాటలు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు ఇస్తున్న ఒక అద్భుతమైనటువంటి సమాధానం అండి ఆ కింది వచనాలన్నీ కూడా. ఇదిగో చూడండి 21వ వచనం, అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఇదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. ఇలా మాట్లాడుతూ దేవుడు అంటాడు, నీ ముందు వారు వేసిన రంకెలు నేను విన్నాను, నువ్వు భయపడకు, మీ పక్షంగా నేను మాట్లాడతాను, నేను యుద్ధము చేస్తాను. హీ టేకింగ్ ద ఇనిషియేషన్. మన పక్షంగా మనుషులు ఎవరన్నా నిలబడితే మనకు జయము రావచ్చు, రాకపోవచ్చు, కానీ మన పక్షంగా నిలవబడిన జీవము గల దేవుడు యుద్ధము చేయడం మొదలు పెడితే, మాట్లాడడం మొదలు పెడితే, నిజంగా నేను చెప్పగలనండి, అవి గొప్ప కార్యాలు, అవి ఆశ్చర్యకరమైన కార్యాలు. ఆ సమస్య మరి ఎన్నడూ మన జీవితంలో మళ్ళా పునరావృతం కాకుండా దేవుడు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన మాత్రమే సమర్థుడు. హల్లెలూయా. అలాగున చెబుతూ దేవుడు చేసిన అత్యద్భుతమైన కార్యం ఏంటి అంటే 35వ వచనం చదివితే, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున లేచి చూడగా వారందరూ మృత కళేభురములమై ఉండిరి. ఇంకా వీరెక్కడా కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఇక్కడ కనపడలేదు. ఎందుకు అంటే దేవుడు ఒక ఆశ్చర్యకరమైన కార్యం, ఈ కార్యం చేయడానికి గల కారణం ఏంటి అంటే శత్రువుల ముందు నోరు విప్పలేదు. అవన్నీ అలాగున తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో పెట్టి, హిజ్కియా నిన్ను నువ్వు కనపరుచుకోదేవా, నీ ప్రజల పక్షంగా నీవు ఉండు దేవుడవని నిన్ను నువ్వు కనపరుచుకో దేవా అని అడిగిన ఒక్కగానొక్క మాట, ఆ మాటని విన్న దేవుడు గొప్ప కార్యం చేశాడు. వాట్ మైటీ గాడ్ వి హ్యావ్. మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిలో ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి జయ జీవితమును ఇచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో జరిగిన మన జీవితంలో జరగవా అంటే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అయితే నీవు చెయ్యవలసిన కార్యాలు కూడా ప్రభు కొరకు నువ్వు చేయగలగాలి. వారి ముందు వారితో మాట్లాడడానికి, వాదన పెంచుకోవడానికి, యుద్ధము చేయడానికి హిజ్కియా ఇష్టపడలేదు. కానీ వారు మాట్లాడిన ప్రతి మాటను దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో పెట్టి, నువ్వు నా పక్షంగా కదులు దేవా అని అడిగిన మాటను దేవుడు తీసుకున్నాడు కనుక అత్యద్భుతమైనటువంటి సమాధానం హిజ్కియా పక్షంగా దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా మన దేవుడు స్పందించు దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలని నేను మనందరి పట్ల ఆశ కలిగి ఉన్నాను. ఈ కొద్ది మాటలు, ఈ దేవుని మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించబడును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.